కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ నెల 17వ తేదీన అనంత కరువు ఎడారీకరణ నివారణ దినోత్సవం నిర్వహించడం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరము కూడా మనము నిర్వహిస్తున్నాము. లాస్ట్ టైం మాకు అదే డేట్లోనే నేషనల్ వాటర్ అవార్డు వచ్చినందువల్ల దాన్ని నిర్వహించలేకపోయినాము. మళ్ళీ ఈ సంవత్సరం దాన్ని నిర్వహిస్తున్నాము. ఐక్యరాజ్య సమితి వాళ్ళు జూన్ 17వ తేదీన కరువు ఎడారీకరణ నివారణ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పని నిర్ణయం చేయడం జరిగింది. 1994 నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే మనకు దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి భూమిలో దాదాపు 40 నుంచి 50% భూమి కరువులకు ఎడారీకరణకు గురి అవుతూ ఉంది అని చెప్పని గుర్తించడం జరిగింది. మరి ఆ సమస్య పైన దృష్టి పెట్టి మరి కరువును ఎడారీకరణను నివారించాలంటే ఏం చేయాలా అని చెప్పని దానిపైన సమాలోచనలు చేసి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంస్థలు, పౌరులు అందరూ కూడా దానిపైన దృష్టి మళ్లించే విధంగా కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయాలని చెప్పని ఐక్యరాజ్య సమితి సూచించడం జరిగిందనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అనంతపురం జిల్లాకు ముఖ్యంగా కరువు ఎడారీకరణ రెండు కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటి సమస్యలు. ఈ సమస్యలపైన మనం అందరినీ కూడా కార్యోన్ముఖులు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కరువు ఎడారీకరణ నివారణ దినోత్సవాన్ని మనం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు దగ్గర 10-15 ఏళ్ళ నుంచి కూడా మనం చేస్తూ ఉన్నాము. సో మరి అదే నేపథ్యంలోనే ఈ సంవత్సరం కూడా ఇక్కడ మన ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ స్కూల్ అనేది బంగల్ రోడ్లో డిటి స్కూల్, ఆ స్కూల్లో దీన్ని మనం ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అక్కడ ఒక 500-600 మంది రైతులు, తర్వాత చాలామంది ప్రభుత్వ అధికారులు, తర్వాత స్వచ్ఛంద సంస్థలు మనం ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి కీనోట్ స్పీకర్గా బండి వెంకటేశ్వర్లు గారు అని చెప్పని ఆయన రిటైర్డ్ క్రీడా డైరెక్టర్, క్రీడా అంటే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రై అండ్ అగ్రికల్చర్ అని, దీనిపైన ఆయనకు చాలా అనుభవం ఉంది. రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ పైన చాలా అనుభవం అతనికి ఉంది. సో అందువల్ల అతన్ని కీనోట్ స్పీకర్గా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన వస్తాను, ఒకవేళ రాలేకపోతే ఆన్లైన్లో నేను అడ్రస్ చేస్తాను అని కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా రావడం జరుగుతుంది. ఆ రోజు తప్పనిసరిగా కొంత సమయమైన కేటాయిస్తాను అని చెప్పని చెప్పడం జరిగింది. సార్ మీ అందరి సహకారాన్ని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.